రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకోవాలి. ప్రతి రైతు ఈ టీఆర్ఓ దగ్గర ఉన్నటువంటి రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకోవాలి. ఒకవేళ పేరు నమోదు చేసుకోకపోతే అభ్యంతరాలు కానీ లేకపోతే ఎవరైతే నమోదు చేసుకొని ఆ ల్యాండ్ నాదన్నాడు వాడిదే ఫైనల్ కన్క్లూజివ్ ప్రూఫ్ అంటారు మా లాంగ్వేజ్. అని మరి దానికి వేరే సాక్ష్యం మరి లేదు, అదే సాక్ష్యం కిందను పరిగణలోకి తీసుకోమన్నారన్నమాట. తరువాత సెక్షన్ 50, సెక్షన్ 51 ప్రకారంగా క్రయ విక్రయాలు జరిపితే ఈ టీఆర్ఓకి వాడికి ఇంటిమేట్ చేయాలి. అయ్యా ఈ భూమి నేను అమ్ముకున్నాను లేదా ఆ భూమి నేను చూస్తున్నాను అన్నటువంటిది వాడికి ఆ సెక్షన్ ప్రకారంగాను తనకు తెలియచేయాలి. ఇందాక ప్రసాద్ గారు చెప్పారు సెక్షన్ 64 ప్రకారంగా సమాచారం అందించడంలో విఫలమైతే 6 నెలలు జైలు శిక్ష లేదా 50,000 రూపాయలు జరిమానా విధించే అధికారం ఈ చట్టంలో ఉంది. అంటే మనం కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకోండి, దానికి మనం శిక్షార్హులే అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు, భారతీయ రిజర్వ్ బ్యాంకు వీళ్ళు ప్రభుత్వాలు అప్పులకి వెళ్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఈ ప్రభుత్వాలే అప్పులకి వెళ్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వేమిటి తాకట్టు పెడతావో చెప్పు అంటున్నారు. ఎవడు నోరు లేని దేవుతారు బంగారం తీసుకెళ్ళి పది పెట్టేస్తున్నారు రిజర్వ్ బ్యాంక్. మన రైతాంగం పాపం వాళ్ళని ఏమనలేము, ఎందుకంటే రోజు తెల్లారు వేస్తే వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. మరి మనందరికీ తిండి పండిస్తున్నారు. మనందరి మేలు చేసేటువంటి మేలు గురించి ఆలోచించే వాళ్ళ కోసం మనం ఎంతైనా ఆలోచిద్దాం. మనమేమో వ్యవసాయం చేయలేము అందరం, మేమైతే చేయట్లా. లేదు లాయర్ గారు చేయరు, ఆయన కూడా ఎవరికైనా కౌలుకి ఇచ్చి భూమి ఉంటే చేయించుకునేటువంటి వాళ్ళే. కానీ అట్లాంటి రైతులు అన్యాయం అయిపోతూ ఉంటాయి. వాళ్ళ ఆస్తులు ప్రభుత్వం కబ్జా చేసేటువంటి పద్ధతుల్లో వ్యవహరించేటువంటి చట్టాలు తీసుకొస్తూ ఉంటే మనం మెదలకుండా ఇది మనకి పట్టినట్టు ఉంటే మాత్రం మనం కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ రకంగా ఈ భూ హక్కుల చట్టం ఏదైతే ఉందో ఇది కానీ భూ రక్షణ పేరుతో తయారు చేసినటువంటి భూ సర్వేలో ఉండేటువంటి లోపాల మీద కానీ మనం అవగాహన పెంచుకొని మన రైతాంగానికి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజెప్పి దీంట్లో జరుగుతున్నటువంటి నష్టాన్ని పరిపూర్తి చేసుకోవడానికి మనందరం కూడా కృషి చేయాలి. ఆ రకంగా మీరందరూ కూడా అవగాహన కలిగి ఉంటారని, దీంట్లో ఈ చట్టంలో ఈ సమస్యలో దాంట్లో మీరందరూ ఆలోచన చేయాలని, ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమం చూస్తున్నారు మీరు, పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సంవత్సరం పైగా దేశవ్యాప్తంగా ఒక మహోద్యమం జరిగింది. నరేంద్ర మోడీ తట్టుకోలేక మన రాష్ట్రానికి చెందినటువంటి ఒక ప్రముఖ నాయకుడు, మేమందరం వెళ్ళి ఢిల్లీలో కలిసాం. ఢిల్లీలో ఉంటున్నాడు కదా, ఆయన్ని వెళ్ళి కలిసి వద్దామని వెళితే ఆయన అటు ఇటు చూసి, ఈ మూర్ఖుడు ఎవరు చెబితే ఇనే రకం కాదు, మీరు దీంట్లో ఈ చట్టాన్ని ఈ 3 చట్టాలు రద్దు చేయమంటే వాడు రద్దు చేసాడు కాదు. ఎందుకు రద్దు చేస్తాడు? ఈ చట్టాల వల్ల కార్పొరేట్లకు మేలు జరుగుతూ ఉంది, వాళ్ళు వ్యవసాయ రంగంలోకి రావడానికి మేలు జరుగుతూ ఉంది, వాళ్ళు రైతాంగం యొక్క పండించినటువంటి పంటలన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి వాళ్ళు ఆ రకంగా లాభాలు పొందేటువంటి చట్టం దీంట్లో ఉంది. ఇన్ని రకాల వాళ్ళకి మేలు చేసేటువంటి చట్టాలు ఈ 3 చట్టాలు రద్దు చేయమని ఆలోచన అయితే కాదు. ఇది ఎందుకోసం తీసుకొచ్చారు అంటే ఎవరు పెద్దలు న్యాయవాదులు వారు చెప్పారు, మన రాష్ట్ర సెక్రటరీ గారు కూడా చెప్పారు. ప్రపంచ బ్యాంకు దగ్గరికి అప్పులకు పోతున్నప్పుడు అప్పుల్లో తాకట్టు పెట్టడానికి గతంలో పివి నరసింహరావు హయాంలో బంగారం అనేది తీసుకెళ్ళి తాకట్టు పెట్టారు. అది పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు అలాంటి తాకట్టు పెట్టడానికి ఎట్టు లేవు. ఇప్పుడు గ్రామాలు వ్యవసాయ భూములు ఉన్నాయి, టౌన్లు ఉన్నాయి, వీటిని కూడా ఇప్పుడు తాకట్టు పెట్టడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన మరి వారు ఇచ్చిన నిబంధనల ప్రకారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన ఆదేశానుసారంగా నీతి ఆయోగ్ అనే
వ్యవస్థని నిలబెట్టి కార్మిక సంస్థలకు ఏవి అనుకూలంగా చట్టాలు ఉంటే వాటిని మార్చి ఇప్పుడు మండల స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీరు ఎక్కడ చేస్తారని ఇస్తే దాంట్లో భాగంగానే ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం కాదనిసింది, మేము చేయలేమన్నది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా మేము చేయలేమని చెప్పి పక్కన పెట్టారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళి నేను అమలు చేస్తానని చెప్పేసి ముందుకొచ్చింది. అందులో భాగంగానే ఈరోజు సర్వే కానీ సర్వే తాలూకా లోపపుష్టి అంశాలను బయటకు వస్తున్నాయి. అదే క్రమంలో ఈ భూ హక్కుల చట్టం 27/23ని తీసుకురావడంలో ఆంతర్యము. దీన్ని మేల్కొన్నది మొదటిసారిగా వాళ్ళ వృత్తికి సంబంధించిన నష్టం జరుగుతుంది కనుక న్యాయవాదులు రాష్ట్రంలో ముందుకు వచ్చారు. కానీ మన రైతులకి ఇది అర్థం కావటం లేదు. ఇది అర్థం చేసే టైంకి ఈ చట్టం అమలు జరిగిపోతే జరిగే నష్టానికి ఎవరు ఫలితం అనుభవిస్తారంటే రైతులే. దుష్ఫలితాలు రాబోతున్నాయని చెప్పేసి చట్టంలో చాలా క్లియర్గా ఉన్నాయని చెప్పి గౌరవ న్యాయవాది గారు చెప్పున్నారు, మన పెద్దలు చెప్పారు, అనుభవాలు కూడాను. అందుకని చెప్పి ఈ అంశాల మీద గ్రామ స్థాయి వరకు కూడా ఈ అంశాలు తీసుకెళ్ళి వారు మనము కలిపి అంటే న్యాయవాదులు మనం కలిపి విస్తృతంగా క్షేత్రస్థాయిలో ఉన్న గ్రామాల్లో మనం ప్రచారం చేసి ఈ దుర్మార్గమైన చట్టాన్ని బౌలిజ సంస్థలకు దారదప్పం చేయడానికి లేదా భూ బకాసులు ఆక్రమణకు కావాల్సిన అంశాలన్నీ ఉన్న ఈ భూ హక్కుల చట్టాన్ని రద్దు అయ్యేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆందోళన పోరాటాలకి ఎటువంటి వాటినైనా సరే సిద్ధమవుతుంది. ఈ అంశాలను చైతన్యం తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో కూడా వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఆర్ సుబ్రహ్మణ్యం జిల్లా పాలకొండలో ఈ జిల్లా సదస్సు సందర్భంగా ఇక్కడికి హాజరైన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను.